నిశ్శబ్దంగా చూడండి. ప్రోగ్రామ్ చాలా ఇంటలెక్చువల్ గేమ్ ఇది, కాబట్టి ఎవరు కూడా వేరే రకంగా శబ్దాలను చేయకండి. ప్రశాంతంగా ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా వినండి. మీ నాలెడ్జ్ లెవెల్స్ని పెంచుకోండి. ప్రతి క్వశ్చన్ మీకు కూడా తెలిసిందే ఉంటుంది, కానీ ఎక్కడో కొంతమంది తడబడుతూ ఉంటారు. కాబట్టి మీ నాలెడ్జ్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయనేది మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. దయచేసి ఎవరు కూడా అలర్ట్ చేయకుండా నిశ్శబ్దంగా వినాలని కోరుతున్నాను. వెల్కమ్ సార్. మనం డెమో ఆడదాము ఒకసారి. మన పిల్లలందరికీ కూడా మనకి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వాళ్ళని కొంచెం వెల్కమ్ థ్యాంక్ యూ. లవరాజ్ గారు మీరే మీ దగ్గర మైక్. లవరాజ్ గారు మీరు ఏం చేస్తూ ఉంటారండి? అప్పలనాయుడు గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? మాది సూపర్ప్రైజ్ పెట్టింది. నేను 2019 సంవత్సరంలో కృష్ణా జిల్లా గుడ్లవెల్లి కాలేజ్, అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను 2019 వచ్చింది ఇంజనీరింగ్ కంప్లీట్. ఆ తర్వాత బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యాను. ప్రస్తుతం అయితే నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు, ఆయనకి సాయం చేస్తూ ఉంటారు. ఓకే, మీరు ఇంజనీరింగ్ చేస్తూ కూడా వ్యవసాయంలో సహాయం చేస్తున్నారు. వెళ్ళండి సార్, వెరీ గుడ్. ఇలాంటి మీ వాళ్ళు చాలా ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆ రోడ్డు మీద వచ్చి పని చేసే పరిస్థితి లేదు, ఏసీ రూమ్లో కూర్చుందాం అనుకుంటున్నారు. ఐ కంగ్రాచులేట్ యూ. మంచి ఆలోచన. వ్యవసాయం ఇంజనీరింగ్ రెండు కలిస్తే ఇంకా టెక్నాలజికల్గా మనకు ముందుకెళ్తుంది. తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే మనం పిల్లలకి 10th క్లాస్ లోపు పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఈరోజు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అయ్యేలా ఇలాంటి ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక బయట స్టూడెంట్స్ కానీ మనం అంతా గ్రామీణం, మనం అంతా. బట్ బయట సిటీలో ఉండేవాళ్ళు వాళ్ళ పెరిగే వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎక్స్పోజ్ అయిన ఎన్విరాన్మెంట్, వాళ్ళు ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే వ్యక్తులు కానీ వేరే ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో పెరిగేటువంటి ఇలాంటి స్టూడెంట్స్కి, అంటే మనలాంటి స్టూడెంట్స్కి ఇలాంటి క్విజ్ కాంపిటీషన్స్, ఇలాంటి కొన్ని స్కిల్ డెవలప్ అయ్యే ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి వాళ్ళ లైఫ్లో ఫ్యూచర్లో ఆఫ్టర్ 10th హౌ టు డూ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా యూజ్ అవుతుంది, డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, మా ప్రోగ్రామ్ గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడడానికి. మరి మా పిల్లలకి డెమో ఇవ్వడానికి మనం రెడీ అవుదామా? ఎస్ సార్. ఓకే, లవరా సార్ మీ స్క్రీన్ కనిపిస్తుంది కదా? సారీ, చూడు మన హరీష్ గారితో మాట్లాడు ఒకసారి. ఇంకో ల్యాంప్ ఏమైనా సెట్ చేయగలుగుతారు ఎవరైనా? ఇది డెమో కదా, డెమో అయిపోయి సెట్ చేస్తే బెటర్ మనం. అప్పలనాయుడు గారు, యువర్ ఫస్ట్ క్వశ్చన్ కంప్యూటర్ స్క్రీన్ పైన. కర్ణాటక రాష్ట్ర రాజధాని ఏది? ఏ అమరావతి, బి హైదరాబాద్, సి బెంగళూరు, డి విజయవాడ. ప్రశ్న మరొకసారి. కర్ణాటక రాష్ట్ర రాజధాని ఏది? ఏ అమరావతి, బి హైదరాబాద్, సి బెంగళూరు, డి విజయవాడ. నాకు తెలిసేది ఆప్షన్ సి బెంగళూరు అంటే. ఆప్షన్ సి బెంగళూరు కన్ఫర్మ్ సార్? లాక్ చేద్దాం. కంప్యూటర్ జీ, ఆప్షన్ సి బెంగళూరు రైట్ ఆన్సర్. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ 1 రూపీ గెలుచుకున్నారు మన అప్పలనాయుడు గారు. వెల్డన్ సార్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ₹2 ప్రశ్న. మీ కంప్యూటర్ స్క్రీన్ పైన 100ని 5 చేత భాగిస్తే ఎంత వస్తుంది? ఏ 2, బి 50, సి 200, డి 2 10. ప్రశ్న మరొకసారి. 100ని 5 చే భాగిస్తే ఎంత వస్తుంది? ఏ 2, బి 50, సి 200, డి 2 10. ఆప్షన్ డి 2 10. 2 10 అనుకుంటున్నారా? ఎందుకు మీకు అది కరెక్ట్ అనిపిస్తుందా? 20 అన్ని 2 10 అనుకుంటున్నారు, దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓకే, కన్ఫర్మ్ చేద్దాం.
కంప్యూటర్ జీ ఆప్షన్ డి 2 పదులు. రైట్ ఆన్సర్. అగైన్ 2 రూపాయల ప్రశ్న కూడా సరైన సమాధానం చెప్పారు అప్పలనాయుడు గారు. ఇప్పుడు 3 రూపాయల ప్రశ్న మీ వెళ్దామండి. మీ కంప్యూటర్ స్క్రీన్ పైన క్రింది వాణిలో జలచరం ఏది? ఏ బాతు, బి కోడి, సి రొయ్య, డి గ్రద్ద. క్రింది వాటిలో జలచరం ఏది? ఏ బాతు, బి కోడి, సి రొయ్య, డి గ్రద్ద. ఆన్సర్ ఆప్షన్ సి రొయ్య అనుకుంటుంది సార్. ఓకే, ఆప్షన్ సి రొయ్య లాక్ చేద్దాం. 3 రూపాయల ప్రశ్న కంప్యూటర్ జీ సి రొయ్య. వెరీ గుడ్. తర్వాత ప్రశ్న 5 రూపాయల ప్రశ్న మన కంప్యూటర్ స్క్రీన్ పైన. క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఏది? ఏ త్రిభుజం, బి వృత్తం, సి చాపం, డి చతురస్రం. ప్రశ్న మరొకసారి. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఏది? ఏ త్రిభుజం, బి వృత్తం, సి చాపం, డి చతురస్రం. సార్ ఐ థింక్ దీనికి ఆన్సర్ ఆప్షన్ సి చాపం అనుకుంటుంది. ఆప్షన్ సి చాపం. కారణం చెప్తారా? మొత్తం త్రిభుజం చతురస్రం చాపం అని ఐడియా లేదు సార్. చాపం అంటే ఏంటి? నాకు తెలుగు కొంచెం డిఫికల్ట్గా ఉంది. చాపం నేను త్రిభుజం అంటే విన్నాను, త్రికోణం ఉంటుంది. ట్రయాంగిల్. చతురస్రం స్క్వేర్ సార్. వృత్తం అంటే సర్కిల్ సార్. నేను చాపం అంటే దాన్ని ఇంగ్లీష్లో ఉంటుంది నాకు ఆర్క్ అంటారు. ఎస్ సార్. నవ్ ఐ కెన్ క్లియర్లీ డిస్క్రైబ్ సార్. యాక్చువల్లీ త్రిభుజం కానీ వృత్తం కానీ చతురస్రం కానీ మనం ఈ మూడింట్లో ఏది తీసుకున్నా సరే దానికి ఒక లూప్ అంటూ ఏర్పడుతుంది, క్లోజ్డ్ సర్కిల్ ఏర్పడుతుంది. బట్ ఈ ఆర్క్ అనేది ఏదంటే అది ఓపెన్, ఇట్స్ లైక్ కాంటర్. సో ఐ థింక్ షీ సార్ దట్ ఈస్ అ ఓపెన్ డయాగ్రామ్. దెన్ మీరు వెళ్ళేది యూ హ్యావ్ టు గో చాపం. సి చాపం. కంప్యూటర్ ది సి చాపం. రైట్ ఆన్సర్. ఫస్ట్ రౌండ్ విజయవంతంగా పూర్తి చేశారు అప్పలనాయుడు గారు. మరి 5 రూపాయలు సేఫ్ జోన్ అండి. 5 రూపాయలు. దీని తర్వాత మనం కొంచెం హైయర్ లెవెల్కి వెళ్తాము. సో ముందుకు వెళ్దామంటారా? ఓకే. నెక్స్ట్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ 10 రూపీస్ కి. ఫస్ట్ క్వశ్చన్. సెల్ ఫోన్ ను తెలుగులో ఏమని పిలుస్తారు? ఏ చరవాణి, బి దూరవాణి, సి తరవాణి, డి ఆకాశవాణి. ప్రశ్న మరొకసారి. సెల్ ఫోన్ ను తెలుగులో ఏమని పిలుస్తారు? ఏ చరవాణి, బి దూరవాణి, సి తరవాణి, డి ఆకాశవాణి. సార్ దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ చరవాణి. ఆప్షన్ ఏ చరవాణి. చర అంటే తెలుసా అండి ఇంగ్లీష్? చర. ఎస్ సార్. చర అంటే ఐ థింక్ ఇట్స్ సంథింగ్ మూవింగ్. దూరవాణి అంటే టెలివిజన్. ఆకాశవాణి అనేది ఐ థింక్ ఇట్స్ రేడియో సంథింగ్ అనుకుంటున్నాను. చరవాణి అనేది నాకు ఐడియా లేదు. సో ఆప్షన్ ఏ చరవాణి ఫిక్స్ అయ్యింది సార్. ఓకే, ఆప్షన్ ఏ చరవాణి ఫిక్స్ అయ్యచ్చు. ఎస్ సార్. ఓకే, ఆప్షన్ ఏ చరవాణి రైట్ ఆన్సర్. 10 రూపీస్ గెలుచుకున్నారు మన అప్పలనాయుడు గారు. బాగా ఆడుతున్నారు. మరి ముందు ముందు కొంచెం ప్రశ్నల యొక్క స్ట్రెంగ్త్ మారుతూ ఉంటుంది. సరే నెక్స్ట్కి వెళ్దామా? కాసేపు విరామం ఏం తీసుకుంటారా? అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఇంకెక్కడైనా మీరు కాలేజీ లెవెల్లో కానీ లేకపోతే స్టూడెంట్ లెవెల్లో కానీ ఎక్కడైనా లేదా విలేజ్ లెవెల్స్లో కానీ ఎప్పుడైనా కండక్ట్ అయినాయి? ఎస్ సార్, డెఫినెట్లీ. అంటే సార్ నేను డిప్లొమా చదివినప్పుడు 2016 ఆ టైంలో సంక్రాంతి సంబరాల్లో ఒక భాగంగా మా ఊరు సూర్యప్రాజపేట అనే గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్విజ్ అనేది కండక్ట్ చేశారు సార్. అప్పుడు ఒకసారి నాకు పాల్గొన్నాను సార్. అప్పుడు ఒకసారి పాల్గొన్నాను. మళ్ళీ ఇదే సార్ ఇలాంటి అవకాశం రావడం మళ్ళీ ఇదే నెక్స్ట్ టైం. అంటే ఇలాంటి క్విజ్ అండి మీ ఊళ్ళో పెట్టింది కూడా ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఇలాంటి ప్రోగ్రామ్ కాదు సార్. ఇలాంటి ఈ కంప్యూటర్ ఇలాంటి సెటప్ అయితే పెట్టలేదు, బట్ సింపుల్గా పెట్టారు సార్. బట్ దానికన్నా ఇది చాలా బాగుంది సార్. ఇక్కడ సెటప్ కానీ ఇక్కడ వాతావరణం కానీ అండ్ ఈ అంబియన్స్ కానీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. వెళ్ళే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అండి. రైట్, 20 రూపాయల ప్రశ్న మీ కంప్యూటర్ తెరపైన.
సున్నా అంకెను మొదటిసారిగా వాడిన వారు ఎవరు? ఏ ఆంగ్లేయులు, బి చైనీయులు, సి జపనీయులు, డి భారతీయులు. ప్రశ్న మరొకసారి, సున్నా అంకెను మొదటిసారిగా వాడిన వారు ఎవరు? ఏ ఆంగ్లేయులు, బి చైనీయులు, సి జపనీయులు, డి భారతీయులు. సరే ఆన్సర్ ఆప్షన్ డి భారతీయులు అనుకుంటాను. ఆప్షన్ డి భారతీయులు. కన్ఫర్మా సార్? భారతీయులు అని ఎందుకు అనిపిస్తోంది? సార్ నాకు సున్నాన్ని కనిపెట్టింది భారతీయులు అని తెలుసు సార్, బట్ సైంటిస్ట్ నేమ్ అయితే గుర్తులేదు. సో భారతీయులు అనే ఆప్షన్ కరెక్ట్ అండి. ఓకే, భారతీయులు అనే దాంతో ముందుకెళ్ళారు. కన్ఫర్మ్ కాదు కానీ Yes, sir. Yes. ఓకే, ముందుకు వెళ్దాం. కంప్యూటర్ జీ డి భారతీయులు లాక్ చేయండి. యా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రౌండ్ లో మన నెక్స్ట్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అప్పలనాయుడు గారు. భారతీయులు అని ఎందుకన్నారు అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే సున్నాన్ని కనిపెట్టింది మొట్టమొదటిసారిగా బిందు రూపంలో వాడింది ఆర్యభట్ట. ఆర్యభట్ట మనకి ఇండియన్, మన భారతీయుడు. బ్రహ్మాండమైన మ్యాథమెటిషియన్, మంచి మంచి సిద్ధాంతాలు. పైథాగరస్ సిద్ధాంతం ఇప్పుడు మనం చెప్పుకునే పైథాగరస్ సిద్ధాంతం ట్రయాంగిల్ అంతకు ముందే వాడిన దాఖలాలోనే ఎస్పెషల్లీ పై వాల్యూని ఆర్యభట్ట 4 స్థానాల వరకు మనకి ఆర్యభట్ట అనే గ్రంథంలో చేయడం జరిగింది. కాబట్టి గుడ్ మ్యాథమెటిషియన్, మన ఇండియన్ చెప్పుకోవడానికి మనం గర్వకారణం. వెరీ గుడ్, వెల్ డన్. మీరు వైల్డ్ గ్యాస్ చేసిన కరెక్ట్ గ్యాస్ చేశారు. నెక్స్ట్ సేఫ్ జోన్ క్వశ్చన్ 50 రూపీస్కి వెళ్దామంటారా? Yes, sir. రైట్ సార్, 50 రూపీస్ క్వశ్చన్కి వెళ్దాం. 30 రూపీస్. 30 రూపీస్. ఓకే, క్రింది వారిలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని వారు ఎవరు? ఏ మోహన్ దాస్, బి జవహర్లాల్, డి సి ధీరుభాయ్, డి వల్లభాయ్. ప్రశ్న మరొకసారి, ఈ క్రింది వారిలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని వారు ఎవరు? ఏ మోహన్ దాస్, బి జవహర్లాల్, సి ధీరుభాయ్, డి వల్లభాయ్. ఆన్సర్ ఆప్షన్ సి ధీరుభాయ్ అనుకున్నాను సార్. ఆప్షన్ సి ధీరుభాయ్. మిగతా ముగ్గురు తెలుసా అండి మీకు? సార్ మిగతా ముగ్గురు ఆప్షన్ డి మోహన్ దాస్ అంటే నాకు తెలిసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, ఓకే, జాతిపిత. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ధీరుభాయ్ అంబానీ గారు స్వతంత్రం తర్వాత పుట్టారు. సో ఆప్షన్ సి కరెక్ట్ అనుకుంటున్నారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ బై ఎలిమినేషన్ మీరు ధీరుభాయ్ అంబానీని నెక్స్ట్ కన్ఫర్మ్ కూడా చేశారు. ఎస్ ష్యూర్, డాన్స్ ష్యూర్. వెళ్దాం అంటారా ముందుకి? వెళ్దాం. ఓకే, కంప్యూటర్ జీ ఆప్షన్ సి ధీరుభాయ్. వెల్ డన్, రైట్ ఆన్సర్ చెప్పారు. ధీరుభాయ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పలనాయుడు గారు మంచి సమయస్ఫూర్తితో ముందుకు దూసుకుపోతున్నారు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. రైట్, ₹50 క్వశ్చన్. మీకు సెకండ్స్ సేఫ్ జోన్ చూద్దాం. క్రింది వాణిలో పోషక పదార్థం కానిది ఏది? క్రింది వాణిలో పోషక పదార్థం కానిది ఏది? ఏ పిండి పదార్థం, బి పీచు పదార్థం, సి మాంసకృతులు, డి క్రొవ్వులు. ప్రశ్న మరొకసారి, క్రింది వాణిలో పోషక పదార్థం కానిది ఏది? ఏ పిండి పదార్థం, బి పీచు పదార్థం, సి మాంసకృతులు, డి క్రొవ్వులు. మీకు ఇంగ్లీష్ కావాలంటే చెప్తాను. సార్ దీనికి ఆన్సర్ ఆప్షన్ బి పీచు పదార్థం. ఆప్షన్ బి పీచు పదార్థం. తెలుసా మీకు? సార్ నాకు తెలిసి పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ సార్, మాంసకృతులు అంటే ప్రోటీన్స్, అండ్ క్రొవ్వులు అంటే ఫ్యాట్స్ జనరల్గా దీని ఫుడ్లో ఉంటాయి. అండ్ పీచు పదార్థం అనే దాన్ని ఐ థింక్ నేను ప్లాంట్స్లో ఉండే స్టార్చ్ అని అనుకుంటాను సార్. సో దాన్ని కన్ఫర్మ్ చేయాలి. Yes, sir. సో మీరు ఇది ఎలిమినేషన్, ఇది కూడా మీరు ఎలిమినేషన్లోనే. ఓకే, బి పీచు పదార్థం. వెల్ డన్, రైట్ ఆన్సర్ చెప్పారు మన అప్పలనాయుడు గారు. పీచు పదార్థం. ఎస్ సార్, పీచు పదార్థం యాక్చువల్గా మన ఆహారంలో ఉన్న పార్ట్. అది సాల్యుబుల్ ఫైబర్ అంటారు దాన్ని. అది మన జీర్ణాశయాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పిల్లలు తింటున్న జంక్ ఫుడ్లో ఈ ఫైబర్ లేకపోవడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మన పార్ట్ ఒకటి ఎక్కువ కూరగాయలు కనుక, వెజిటబుల్స్ కనుక తీసుకున్నట్లయితే ఫైబర్ అందుతుంది. ఈ విషయాన్ని పిల్లలకు అందజేయడం కోసం మనం ఈ ప్రశ్న నేను పెట్టడం జరిగింది. రైట్ ఆన్సర్. ₹50 సెకండ్ సేఫ్ జోన్ గెలుచుకున్నారు. మరి ముందుకెళ్దామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది వానిలో విరామ చిహ్నం ఏది? ఏ కామా, బి ఫుల్ స్టాప్, సి కోట్స్, డి ఆశ్చర్యార్థకం. ప్రశ్న మరొకసారి, క్రింది వానిలో విరామ చిహ్నం ఏది? ఏ కామా, బి ఫుల్ స్టాప్, సి కోట్స్, డి ఆశ్చర్యార్థకం. ఆన్సర్ ఆప్షన్ ఏ కామా అండి. ఆప్షన్ ఏ కామా, విరామము అన్నదానికి కామా అనే ఆప్షన్ ఎంచుకున్నారు. ఓకే, మనం ముందుకెళ్దాం. కంప్యూటర్ గారు ఆప్షన్ ఏ కామా. రైట్ ఆన్సర్, వెల్ డన్. అప్పలనాయుడు గారు 100 రూపాయలు గెలుచుకున్నారు. ఇప్పుడు మనం 200 రూపాయల ప్రశ్నకు వెళ్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అనున్న క్వశ్చన్ రాలేదు కదా. క్వశ్చన్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అనున్నది ఏ సహచర ధర్మం, బి స్థితియంతర ధర్మం, సి సంవృత ధర్మం, డి విభాగ న్యాయం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అనున్నది సహచర ధర్మం, ఏ స్థితియంతర ధర్మం, సి సంవృత ధర్మం, డి విభాగ న్యాయం. అంటే ఇంగ్లీష్ మీడియం అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఓకే, అంటే పూర్తిగా తెలియదు కానీ సంవృత ధర్మాన్ని క్లోజర్ ప్రాపర్టీ అంటారు. విభాగ న్యాయాన్ని గుణకార విభాగ న్యాయం నాకు పూర్తిగా ఐడియా లేదు ఇంగ్లీష్లో. మీకు లేకపోతే మీరు లైఫ్ లైన్ వాడుకోవచ్చు. గో టు లైఫ్ లైన్. ఏమన్నా ఫ్రెండ్ అడుగుతారా? 50-50 ఉంది, ఆస్క్ ఏ ఫ్రెండ్ ఉంది, అదేవిధంగా రెఫర్ ఏ బుక్ ఉంది. 50-50. ఓకే, ఓకే 50-50లో మీకు వచ్చిన ఆప్షన్స్ బి స్థితియంతర ధర్మము, డి విభాగ న్యాయము. ఏసీలు తీసేసాం. సార్ ఐ థింక్ ఇట్స్ బి స్థిత్యంతర ధర్మం. స్థితియంతర ధర్మము అది గెస్సింగా లేకపోతే షూర్ తెలుసా? అది సార్ బోర్డ్ సార్ దట్ టు తెలుగు వర్డ్స్. సో గోయింగ్ టు వైల్డ్ గెస్. ఓకే, వైల్డ్ గెస్ చేశారు కంప్యూటర్ గారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నారా లేదా అన్నది మనం చూద్దాం. యూ హ్యావ్ టు గో ఫర్ బి స్థితియంతర ధర్మం. ఓకే, లాక్ చేయమంటారా మరొకసారి ఏమన్నా? లాక్ చేయండి. ఓకే, బి స్థితియంతర ధర్మము కంప్యూటర్ జీ రైట్ ఆన్సర్. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. వెరీ గుడ్, మా గుడ్ గోయింగ్. మ్యాథమెటిక్స్ పూర్ అంటున్నారు కానీ మ్యాథమెటిక్స్ చాలా ఖచ్చితంగా ఆన్సర్ చెప్పారు. జనరల్గా ఇవి 6th, 7th వస్తాయి, హైయర్ క్లాసెస్లో చాలా తక్కువ. ఓకే, స్థితియంతర ధర్మము అంటే ఇంగ్లీష్ అంటే మన స్థితి అంతరం అంటే దాన్ని ఎటు మార్చినా, బిని ఏని బి ఎటు మార్చినా సరే దాని విలువ మారదంటే సరైన అర్థం ఇస్తుంది. స్థితి అంతరము, స్థితి మారినా సరే సమానంగా ఉంటుంది. సో వెళ్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. 300 ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. క్రింది వానిలో వేరుగా ఉన్నది ఏది? ఏ పీఠభూమి, బి మైదానం, సి పర్వతాలు, డి సముద్రం. క్రింది వానిలో వేరుగా ఉన్నది ఏది? ఏ పీఠభూమి, బి మైదానం, సి పర్వతాలు, డి సముద్రం. సార్ ఐ థింక్ దీనికి ఆన్సర్ ఆప్షన్ బి సముద్రం అనుకుంటున్నాను. సముద్రం అనుకుంటున్నారు, ఎందుకని? ఎందుకంటే మిగతా 3 కూడా ఎల్లవెల్లవి సాలిడ్ స్టేట్లో ఉన్నాయి. పీఠభూమి అంటే ల్యాండ్, మైదానం అంటే ల్యాండ్, పర్వతం అంటే హిల్స్, సముద్రం అనేది కంప్లీట్ లిక్విడ్ స్టేట్. సో మెటీరియల్ డిఫరెంట్ కాబట్టి నేను సముద్రం అని ఫిక్స్ అయ్యాను. యాక్చువల్గా మీరు సైంటిఫికల్గా ఆలోచించారు కానీ అది సోషల్ పర్సన్. మళ్ళీ ఒకసారి ఆలోచిస్తారా? షూర్ సార్, కొంచెం మళ్ళీ ఆలోచించాను. షూర్ సార్, ఐ థింక్ నేను గెస్ట్ చేసిన విధానం తప్పైండొచ్చు. సెకండ్ టైం నాకేమనిపిస్తుంది అంటే పీఠభూమి కానీ మైదానం కానీ సముద్రం మట్టం ఎత్తులోనే ఉంటాయి. బట్ పర్వతాలు మాత్రం దాన్ని కంపేర్ టు దీస్ రీజన్స్ సమ్వాట్ హైట్ సార్. సో పర్వతాలు సి అనేది ఫిక్స్ చేయండి. మరొకసారి ఆలోచించండి. నేను కన్ఫ్యూజ్ చేశానని కావద్దు, మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఇది కంగారం పడవలసిన అవసరం లేదు, కొంచెం నెమ్మదిగా ఆలోచించిన విషయం.
సిచ్యువేషన్ అయితే ఉంది సార్ నాకు కూడా కొంచెం టెన్షన్గా కూడా ఉంది. బట్ పర్వాలేదు, ఫ్యూచర్ టీకర్ ఓన్ హ్యాండ్, చాలా సమయం ఉంది మీ దగ్గర. ఆప్షన్ సి పర్వతాలు ఫిక్స్ చేయండి. అంటే రెండు రీజన్స్ కరెక్టే, బట్ అన్కంపేర్డ్ టు దిస్ లాజిక్, ఈ లాజిక్ అయితే కొంచెం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది ఐటీ సంబంధించింది. సో ఆప్షన్ సి పర్వతాలు ఫిక్స్ చేయండి. ఆప్షన్ సి పర్వతాలు ఫిక్స్ చేయమంటారు. ష్యూర్? ఓకే, ఒకసారి లాక్ చేయమంటే లాక్ చేసేస్తారు. లాక్ చేసేయండి. ఓకే, కంప్యూటర్ గారు చాలా కాన్ఫిడెంట్గా గెస్ట్ చేశారు. సి పర్వతాలు రాంగ్ ఆన్సర్. సరే, మీరు కరెక్ట్గా సైంటిఫికల్గా ఆన్సర్ చేసింది లిక్విడ్ స్టేట్ అని. యాక్చువల్గా దీన్ని భూస్వరూపాలు అంటారు. భూమి తాలూకా స్వరూపాలు అంటే పీఠభూమి, మైదానం, పర్వతాలు ఇప్పుడు భూమి తాలూకా స్వరూపాలు. ఎంత ల్యాండ్ పార్ట్, ల్యాండ్ పార్ట్. ఇది మిగతాది దీన్ని తెలుగులో ఏమంటారంటే జలావరణం అంటారు, అంటే నీటితో. ఫస్ట్ గెస్ అంటే సైన్స్ అనేది ఓన్లీ అదే కాదు, సోషల్ ఈజ్ ఆల్సో సైన్స్. దీనికి ప్రిన్సిపల్సే దానికి కూడా వర్తిస్తాయి. వెరీ గుడ్, వెల్ డన్. ఎలాగైనా సరే మంచి పార్టిసిపేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అప్పలనాయుడు గారు ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వడం వల్ల సోషల్ కొద్దిగా వెనకబడి ఉన్నారు. ప్రాబ్లం లేదు, ఆయనకి టచ్ లేదు ఈ సబ్జెక్టు. అయినా సరే మాతో పాటు పార్టిసిపేట్ చేసి